వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 2 రోజుల నిరీక్షణకు తెరపడింది. అంతా ఊహించినట్టు సమర్థులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించడమే కాకుండా గ్రామీణ ప్రాంతానికి సేవ చేసే అవకాశం ఉన్న పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లాంటి కీలక శాఖలను కేటాయించారు. అదేవిధంగా లోకేష్కి మానవ వనరుల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక కీలకమైన ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్కు అప్పగించిన చంద్రబాబు హోంశాఖను మహిళా ఎమ్మెల్యే అనితకు, మహిళా మంత్రి అనితకు అప్పగించారు. అంతేకాకుండా శాఖల కేటాయింపులో మిత్రపక్షాలకు ప్రాధాన్యతనిచ్చారు. బీజేపీకి వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వగా జనసేనకు డిప్యూటీ సీఎంతో సహా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పౌర సరఫరాలు, పర్యాటక, సినిమాటోగ్రఫీ లాంటి కీలక శాఖలను అప్పగించారు. మొత్తానికి శాఖల కేటాయింపులో పనితీరు, సమర్థత, అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చంద్రబాబు మానసపుత్రికలుగా చెప్పుకునే అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణానికి సంబంధించిన 2 కీలక శాఖలను టీడీపీ తన వద్దే ఉంచుకుంది. ఇక కీలక మంత్రులైన నిమ్మల రామానాయుడు, నారాయణ ఇద్దరికి కూడా ఈ రెండింటిపై గురుతర బాధ్యతలు చంద్రబాబు అప్పగించారు. అసలు మంత్రుల శాఖల కేటాయింపుపై చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి, తన మంత్రివర్గ సహచరుల నుంచి ఎలాంటి పనితీరు ఆశిస్తున్నారు, ఇలాంటి అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, 2 రోజుల నిరీక్షణకు తెరపడింది. కొంత శాఖల కేటాయింపుకి జనరల్గా ఇంత సమయం తీసుకోరు, కానీ చంద్రబాబు కొంత సమయం తీసుకొని శాఖల కేటాయింపు చేశారు. నిజంగా శాఖల కేటాయింపులో అందరికీ ఒక సమప్రాధాన్యత ఇచ్చినట్లు, అంటే మంత్రులకు ప్రాధాన్యత ఇచ్చారు, అటు మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, పవన్ కళ్యాణ్ను ఒకే ఒక్క డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అంటే గతంలో మనం చూసాం, చంద్రబాబు హయాంలో కూడా 2014 నుంచి 19 వరకు 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఆ తర్వాత జగన్ సీఎంగా ఉన్నప్పుడు 5 ఉన్నారు. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరికే. అంటే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత చంద్రబాబు చెప్పకనే చెప్పారని మనం అనుకోవచ్చు. అలాగే చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి అప్పగించారు. దీన్ని మనం ఇలా చూడాలి. ఒకటే, మీరు అప్పచెప్పినంత వరకు మంచిది. మంత్రికి శాఖ ముఖ్యం కాదు, మంత్రి ఎబిలిటీ మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ కేబినెట్ లో దాదాపు నేను కరెక్ట్ లెక్క వేసుకోలేదు, 10 మంది లాస్ట్ కేబినెట్ లో కూడా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో. అవును, దాదాపు అది కాకుండా కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు కదా, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు. నాదెండ్ల మనోహర్ మంత్రిగా చేయలేదు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా చేశారు. స్పీకర్ గా చేశారు అనుకుంటా. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా అందరికి. వాళ్ళకి ఉన్నగా నేను ఫ్రాంక్ గా అడుగుతున్నాను, ఎబిలిటీ ముఖ్యం, శాఖ ముఖ్యం కాదు. నాకు ఏదో పంచాయతీరాజ్ ఇచ్చారు మంచిది, ఫారెస్ట్ ఇచ్చారు మంచిది, ఏంటి ఆఖరికి ఏం వస్తుంది చేసేది చాలా ముఖ్యం. ఎక్కువ బాధ్యత తీసుకుని ఫెయిల్ అవుతే మళ్ళీ వాళ్ళకి పాలిటిక్స్ లో వీళ్ళు పని చేయలేదు, ఉపయోగం లేని మనిషి అని వస్తుంది కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మంత్రి పోర్ట్ఫోలియో ఇచ్చారు, ఆ పోర్ట్ఫోలియో దేనికి, ఒక ఆనెస్ట్ మంత్రికి ఎబిలిటీ కూడా కావాలి. ఎబిలిటీ ఉన్నదా లేదా మనకు 2 రోజులు తెలుస్తారు. ఏ మంత్రికి ఏమి ఇచ్చినా ఫైనల్ గా అతని ఎబిలిటీ ఏంటి, ఒరిజినల్ థింకింగ్ ఉన్నదా, లేకపోతే ఏదో ఫైల్స్ పాత థింకింగ్ తో వెళ్ళిపోతారా, ఇవన్నీ ముందరకు వస్తాయి. పాత థింకింగ్ తో వెళ్ళిపోతే, పాత ఆలోచనతో వెళ్ళిపోతే, పాత ఐడియాస్ తో వీళ్ళు చేసే ఇంపాక్ట్ ఉండదు. ఏ మినిస్ట్రీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఆయన 5 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 5 ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎవరికి జ్ఞాపకం లేవు కదా అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ఫుల్ గా చేయలేదు కదా. ఇంపాక్ట్ఫుల్ గా అంటే వాళ్ళ పేరు, పాలసీస్ తో ఒక ఇంట్రెస్ట్ ప్రజల్లో అదేం రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళకి సీఎం ఆఫీస్ పనిచేయలేదా, ఇక చేస్తారా అని ఇంకా చెప్పలేం. ఏదైనా చాలా జాగ్రత్తగా ఇవ్వటం మంచిది, కానీ ఎబిలిటీస్ ఏంటి, ఈ ఎబిలిటీస్ ఎంతవరకు పనిచేస్తారు అది నేను చాలా ముఖ్యంగా చూస్తాను. ఇది ఊరికనే శాఖలు ఇచ్చారు, ఒక 12 శాఖలు పెట్టుకున్నా 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు 20 మంది ఉన్నారు నాకేంటంటే ఆనందంగా ఉంటుంది. కానీ ఎవెన్చువల్ గా మీరు వాటితో ఏం చేస్తున్నారు అది మనకి తెలిసిపోతుంది. 6 నెలల్లో 1 year లో ఏమన్నా చేయగలిగారా, రొటీనా? సో మీరు అడగవలసిన ప్రశ్న, వాళ్ళు మెజర్ అవుతారా లేదా ఈ ఉద్యోగాలు, అది మెయిన్
అంటే పుల్లారావు గారు వాళ్ళు మెజర్ అవుతారా కారా, వారి ఎబిలిటీ ఏంటి అది తేలడానికి మీరే చెప్పినట్లు ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. కొత్త వాళ్ళైనా కూడా ఇలా కొత్త వాళ్ళు కూడా చాలామంది మొదటిసారి గెలిచిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మంత్రులు కూడా వాళ్ళకు శాఖను కేటాయించిన తర్వాత ఆ శాఖలో వాళ్ళు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తారు, ఆ శాఖను ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తారు, ఆ శాఖకు ఎలాంటి గుర్తింపు తెస్తారు, ఎలాంటి కొత్త ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఇవన్నీ తేలడానికి మనకు కొంత సమయం పడుతుంది. అంటే నేనన్న పాయింట్ ఏంటంటే జనరల్గా మిత్రపక్షాలకు కొంత కీలకమైన శాఖలు ఇవ్వడానికి వెనుక ముందు చేస్తుంటారు. ఇక్కడ జనసేనకి 3 కీలక శాఖలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు కీలకమైన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, నాదెండ్ల మనోహర్ ఆయన మీరు అన్నట్టు అనుభవం కూడా ఉంది ఆయనకు, సివిల్ సప్లైస్ కన్జ్యూమర్ అఫైర్స్ ఇచ్చారు ఆయనకు, కందుల దుర్గేష్కి టూరిజం అండ్ కల్చర్ అది కూడా చాలా కీలకంగా చంద్రబాబు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు టూరిజానికి చాలా పెద్దపీట వేశారు గతంలో కూడా. అట్లా 3 శాఖలు. అదేవిధంగా బీజేపీకి చాలా అంటే వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే వైద్య రంగానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత సహకారం అవసరం వైద్య కళాశాలల నిర్మాణానికి వాటికి సంబంధించి. కాబట్టి అది బీజేపీ సత్యకుమార్ యాదవ్ కేటాయించారు. ఇలా మిత్రపక్షాలకు కీలక శాఖలు ఇచ్చడం, వాళ్ళని ప్రోత్సహించడం, అది ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా వాళ్ళ ఎబిలిటీ ఎంత అనేది మీరు అన్నట్టు కొంత టైం పట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా. అది కరెక్ట్. శాఖలు బాగానే ఇచ్చారు. మీరు చెప్పిన లాజిక్ చాలా పనిచేస్తుంది. మీరు చెప్పిన లాజిక్ అంటే ఒకటి నేను కొద్దిగా మీకు ఒక చేదైన మాట చెప్తున్నాను కాదు. ఇప్పుడు ఆ ఇచ్చిన 3 పోర్ట్ఫోలియోస్ జనసేనకి వాళ్ళ దాంట్లో ఫండింగ్ అంత ఉన్నదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్ వస్తుంది రూరల్ డెవలప్మెంట్ కి. అవును, అది రోజుకి అది ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉన్నది. అదే కొత్తగా మీరు మార్చగలిగింది ఏం లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఫిక్స్డ్ ఫార్ములా. దానివల్ల అది ఎవరు మార్చడానికి వీల్లేదు, కొద్దిగా మార్జినల్ గా చేయొచ్చు. సో ఇది పెద్ద ఫండ్స్ వల్ల మినిస్ట్రీ ముందరికి వెళ్తాదా, లేకపోతే వాళ్ళు చాలా తెలివితేటలుగా చేయాలా, అది ముందరికి వస్తుంది. అవును, రూరల్ డెవలప్మెంట్ అనగానే గ్రామీణ అభివృద్ధి అంటే ఏంటి? ఇవాళ వచ్చే ఫండ్స్ నరేగాకి ఎక్కువగా, కొన్ని మిగతా అది ఎంత రూటీన్. నేను చెప్పేది రూటీన్. మేము కొత్తగా ఏమంటారంటే మీరు విమానాశ్రయం మినిస్టర్ అండి, ఏవియేషన్ ఒక ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తాను కాదు, అది రూటీన్ కాదు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఏవియేషన్ రోజుకి భారతదేశంలో 8 లక్షల ప్యాసింజర్స్ ఉన్నారు. నెలకి ఇంకో 20,000 మంది 30,000 మంది పెరుగుతున్నారు రోజుకి. అంతా అది కీలకమైనది. మినిస్ట్రీ కాదండి స్టీల్ ఇస్తే బాగుంటుంది కదా, అది ఇస్తే బాగుంటుంది కదా, కాదు. చాలా కీలకమైన సివిల్ ఏవియేషన్. అలాగా ఇప్పుడు నేను ఒకటే నా మైండ్లో ఉన్నది, కొత్తగా నోవెల్గా తీసుకురాకపోతే ఈ కీలకం అనే మాట ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అవుతుంది. ఇది చేసే చాలా తక్కువ. నేను చెప్తున్నా రూరల్ డెవలప్మెంట్ లో ప్రతి స్కీమ్ గురించి నేను మీకు వివరించవచ్చు, ఎందుకంటే అన్ని ఫేమస్ స్కీమ్స్. అదే మనకు పెద్ద రహస్యం కాదు. నరేగా అనుకోండి, రూరల్ రోడ్స్ అనుకోండి, డ్రింకింగ్ వాటర్ సప్లై అనుకోండి, రూరల్ హెల్త్ అనుకోండి, ఎంప్లాయ్మెంట్ కి ఏం చేస్తారు, రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్, చాలా ఉన్నాయి టూరిజం. బట్ మీరు అన్న మాటకి ఏంటంటే సాధారణంగా allies కి ముఖ్యమైన పోర్ట్ఫోలియో ఏంటి ప్రజల దృష్టిలో? హోమ్, ఫైనాన్స్, ఇలాంటి ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, కమర్షియల్ ట్యాక్సెస్ అయ్యేం లేవు కదా, దీంట్లో లేవు కదా. అంటే వైద్య ఆరోగ్య శాఖ అనేది కూడా కీలకమే కదా, చాలా కీలకమైన శాఖ. విద్య ఈ రెండు అనేవి కొంతవరకు కీలకమే. మీరు చెప్పింది అది ఒప్పుకుంటాను, ఎందుకంటే మీరు మంచి పాయింట్ చెప్పారు. హెల్త్ మినిస్ట్రీకి ఢిల్లీతో మంచి కాంటాక్ట్స్ ఉంటే బాగుంటది కదా, ఏమన్నా చేయొచ్చు కదా, అది ఒప్పుకుంటాను, చేయొచ్చు. ఆయన ఆ పవర్స్ ఉంటే, ఆ ఇమాజినేషన్ ఉంటే చేయొచ్చు. కానీ పబ్లిక్ మైండ్ లో ఇలా ఉండకపోవచ్చు. మీరు అన్నది అది అంత అంటే వారే అడుగుంటారు అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారే ఈ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వండి, పంచాయతీరాజ్ అయితే మొత్తం విలేజెస్ తో టచ్ ఉంటారు కదా, ఆయనే అడుగుంటారు. అయి ఉండొచ్చు. ఎందుకంటే పుల్లారావు గారు అంటే మనకు తెలుసు ప్రతి విలేజ్ తో అంటే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థలన్నీ, జిల్లా పరిషత్తులు, వీటన్నిటితో నేరుగా సంబంధం ఉండే శాఖ అది. అంటే ఆ ప్రజాప్రతినిధులతో కానీ ఆ సంస్థలతో కానీ నేరుగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంటుంది. ఆ రకంగా యాక్సెస్ చాలా ఎక్కువగా ఉండే శాఖ. జనంతో మొత్తం క్యాబినెట్ మొత్తంలో జనంతో ఎక్కువ యాక్సెస్ ఉండే శాఖ, ప్రజాప్రతినిధులతో ఎక్కువ యాక్సెస్ అంటే స్థానిక సంస్థలు ప్రధానంగా ఉండే శాఖ అంటే పంచాయతీరాజ్. మీకు తెలియంది కాదు. కరెక్ట్.
అదే 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 ఆయనే అడుగుంటాడు. అవును. ఇది పంచాయతీస్ ఉన్నాయి కదా, 15,000 పంచాయతీస్, ఎన్నో కాంటాక్ట్ ఉంటది, సర్పంచెస్, జెడ్పీటీసీస్, మనకి పబ్లిక్ యాక్సెస్ ఉంటది, ఆయనే అడుగుంటాడు. అది ఇచ్చారు. అది చూడాలి మీరు. ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది, చాలా ఆయన చేతిలో ఫుల్ వర్క్ ఉన్నది. ఒప్పుకుంటా మీరు అన్నమాట, ఫుల్ వర్క్. టూరిజం ఉన్నదంటే అసలు అది ఒక మ్యాజికల్ మినిస్ట్రీ. మ్యాజికల్ మినిస్ట్రీ అంటే విశేషంగా చేయొచ్చు టూరిజం. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేది టూరిజం. తక్కువ ఇన్వెస్ట్మెంట్. అవును, మీరు ఇన్వెస్ట్ చేసిన టూరిజం లో ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే ఒక 50 ఉద్యోగాలు జనరేట్ చేయొచ్చు ఇమీడియట్ గా. అవును, అది వెళ్ళి ఆగి సంవత్సరం తర్వాత ఫ్యాక్టరీ కట్టాక ఇది 5,000 కోట్లు పెడితే ఒక హెవీ ఇండస్ట్రీలో 5,000 ఉద్యోగాలు వస్తాయి. 5,000 కోట్లు టూరిజం లో ఇన్వెస్ట్ చేస్తే మీరు 1,00,000, 2,00,000, 3,00,000 ఉద్యోగాలు జనరేట్ చేసేయచ్చు తొందరగా. మరి ఆ బ్రెత్, ఆ థింకింగ్ ఆ వ్యక్తిలో ఉన్నదా మనకు తెలియదు కదా. మనం ఆ స్కోప్ ఉన్నది, ఆ పాసిబిలిటీ ఉన్నది, అది చేయగలరా, అది చూడాలి. రైట్. పుల్లారావు గారు, మిత్రపక్షాలను పక్కన పెడితే టీడీపీకి వద్దామిగా. టీడీపీలో ప్రధానంగా 2-3 కీలక నాయకులు మనకు తెలుసు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, లోకేష్, ఇలాంటి వాళ్ళు చాలా కీలక నాయకులు. వాళ్ళకి లోకేష్కి గతంలో ఉన్నట్టే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దాంతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అవి ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. అచ్చెన్నాయుడు కూడా కీలక శాఖ అగ్రికల్చర్, కోఆపరేటివ్, మార్కెటింగ్ ఇవన్నీ ఇచ్చారు. తర్వాత పయ్యావుల కేశవ్కు చాలా కీలకం ఇది, ఆర్థిక శాఖ చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఇంతకుముందే మీరు చెప్పినట్టు పయ్యావుల కేశవ్కి ఇచ్చారు. రెవెన్యూ కూడా చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ శాఖ కూడా అనగానే సత్యప్రసాద్, ఆయన తొలిసారి మంత్రి, ఆయనకి ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్. అది రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కూడా కొంత, అంటే రియల్ ఎస్టేట్ కూడా మనకు తెలుసు చంద్రబాబు వచ్చిన తర్వాత కొంత ఏపీలో పుంజుకుంటుందని, అమరావతి ప్రాంతంలో ఖచ్చితంగా ఒక చర్చ అయితే జరుగుతుంది కాబట్టి అది కూడా కీలక శాఖ. ఇక అన్నింటికంటే కీలకంగా హోంశాఖ అసలు ఎవరికి ఇస్తారు? హోంశాఖకు మనకున్న సమాచారం, మన అబ్జర్వేషన్లో నేరుగా ప్రజలతో సంబంధం లేకపోయినా దాని ఒక పవర్ఫుల్ శాఖగా చూస్తుంటాం, కేంద్రంలో అయినా ఇక్కడ రాష్ట్రాల్లో అయినా. అది అనితకి ఇచ్చారు. అనితకి ఇవ్వడాన్ని మనం ఇలా చూడాలి, ఎందుకంటే గతంలో ఫైర్ బ్రాండ్గా ఉన్నారామె, అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. ఆమె చాలా సందర్భాల్లో గత ప్రభుత్వ హయాంలో పోలీసుల నుంచి తప్పించుకొని మారువేషాల్లో ధర్నాల దగ్గరికి, వాటి దగ్గరికి పోలీసుల నుంచి తప్పించుకొని వెళ్ళేవారు అనిత. అలాంటి అనితకి ఇప్పుడు హోంశాఖ ఇచ్చారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అదొక మెసేజ్ ఇవ్వటం. హోం శాఖలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్టింగ్, ట్రాన్స్ఫర్, ఇంటెలిజెన్స్. అది చీఫ్ మినిస్టర్ తో ఉంటాయి, జ్ఞాపకం పెట్టుకోండి. అవును, లా అండ్ ఆర్డర్. అది మినిస్టర్ హోమ్ తో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మినిస్టర్ హోమ్ చాలా మందికి ఇచ్చారు. వాళ్ళు ఏం చెడ్డోళ్ళు కాదు. అది కూడా పొలిటికల్ హెవీ వెయిట్స్ కాదు, ఒక సింబాలిక్ గా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకే సుచరితకి ఇచ్చారు, తర్వాత వనితకి ఇచ్చారు, తానేటి వనితకి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డి. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. టీడీపీ మాత్రం తొలిసారి ఒక మహిళకు హోంమంత్రి అవకాశం ఇచ్చింది. అదే మహిళ, నేను కూడా ఆ కమ్యూనిటీ సామాజిక బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆ మహిళ ఇంకా మరి ఎంత ఒక మెసేజ్ చేస్తున్నారు. అవును, మెసేజ్. మేము ఎస్సీస్కి ఇచ్చాం, మహిళకి ఇచ్చాం, రెండు కలిసి వచ్చినాయి కదా, రెండు. సో అదంతా ఒక సింబల్. పవర్, రియల్ పవర్ ఉంటుందా? అది ఉండదు. రియల్ పవర్ ఎప్పుడు హోమ్ మినిస్ట్రీకి వచ్చిన సంబంధాలు ఎక్కువ చీఫ్ మినిస్టర్ తో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ కే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రధానమంత్రి అన్ని చూసుకోలేడు రోజు. ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది ఏంటంటే ముఖ్యమంత్రి సాధారణంగా ఈ పవర్ వదులుకోడు. అది మంచిది కాదు. తెలుసు, లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రితోనే ఉంటుంది ఎక్కడైనా. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రితో ఉండినా అసలు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ నేను చెప్తున్నా, ముఖ్యమంత్రికి ఎంత తక్కువ అడ్మినిస్ట్రేషన్ పని ఉంటే ఆయన అంత సక్సెస్ఫుల్ గా ఉంటాడు. ఆయనకి ఆ పాలిటిక్స్ మీద, పబ్లిక్ ఒపీనియన్ మీద ఫోకస్ అవుతా ఉంటాడు. ఎక్కువ పోర్ట్ఫోలియోస్ పెట్టుకుంటే ఆయనకి టైం ఉండదు. ఆ మినిస్ట్రీకి టైం ఇవ్వలేకపోతాడు, పాలిటిక్స్ కి టైం ఇవ్వలేకపోతాడు. కానీ వీళ్ళంతా హోమ్ అంతా ఉండాలని పెట్టుకుని ఉంటారు. ఇందాక మీరే అన్నారు, ఆ పోలవరం అవన్నీ, అమరావతి కూడా సీఎం తోనే ఉన్నాయి. నారాయణ గారు ఉన్నారు, ఎంఐయుడి గతంలో కూడా నారాయణ చేశారు. అమరావతి నిర్మాణం, అమరావతి రాజధాని బాధ్యతలంతా గతంలో నారాయణ గారే చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే బాధ్యత ఆయనకే ఇచ్చారు.
అదే ఆ కంటిన్యూటీ ఆయన తీసుకొచ్చాడు, అవును చేస్తున్నారు. సో మనం ఒక రకంగా చూస్తే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అంతా టీడీపీతోనే ఉన్నాయి కదా. స్పెండింగ్ మినిస్ట్రీస్ అని వాళ్ళతోనే ఉన్నాయి కదా. ఫైనాన్స్ మినిస్ట్రీ ఎలా చేసేది వాళ్ళతోనే ఉన్నారు కదా. సో ఒక రకంగా మనం చెప్పాలంటే విశేషంగా కి చేయలేదు, వాళ్ళకి తృప్తి వచ్చేటట్టుగా మాత్రం చేశారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని మీకు ఏం కావాలంటే చేసుకోండి అని చెప్పుంటాడు, ఆయన కావాలని ఉంటాడు, ఇది చాలా కోరాడు, అవన్నీ ఇచ్చారు. సో ఇది మనం తప్పకుండా ముఖ్యమంత్రి చాలా సీనియర్ మ్యాన్, ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, కాంప్రమైజ్ చేసుకోగలడు, ముందరికి పని తీసుకెళ్ళగలడు, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్న గుణాలు. సో తో వాళ్ళతో ఏం తగు పెట్టుకోడు అనవసరంగా, ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళంతా ఆయన కంట్రోల్లో ఉంటారు, ఆయన సలహా తీసుకుంటారు. వేరే పార్టీ వాళ్ళు అయినా వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ లేదు. ఏమి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ వేరు, రాజకీయ విజయం వేరు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ చాలా డీప్ గా ఉండాలి, అదంత సింపుల్ కాదు. అడ్మినిస్ట్రేషన్ కి నీకు కామన్ సెన్స్ అయినా ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, లేకపోతే సాగదు. మిస్టేక్స్ చేసేస్తారు. మంత్రి ఆర్డర్ చేస్తే పని అవ్వదు, ఊరా చేసేయంటే అవ్వదు, దాని వెనకాల ఎన్నో పట్లు ఉంటాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళకి లేదు, బట్ ఎంతోజియాజం ఉండొచ్చు, మనం చూడాలి. ఒకటి కళ్యాణ్ గారు, మెయిన్ థింగ్ ఏమిటంటే నేను ఎప్పుడు ఎదురు చూసేది యూనిక్ గా, కొత్తగా ఏమన్నా నోవెల్ గా చేయబోతున్నారా, అది నేను ఎప్పుడు చూస్తా. అది ఆ మాత్రం ఎక్స్పెరిమెంటేషన్ లేకపోతే, రూటీన్ గా వెళ్ళిపోతే రిజల్ట్స్ కూడా ఆఖరి రూటీన్ గానే వస్తాయి కదా. రూటీన్ గా వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో ఒక విశేషమైన థింగ్ నవీన్ పట్నాయక్ ఏం చేసేటంటే, ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ జనాభా 25% ఉన్నారు, అక్కడ స్పోర్ట్స్ ని డెవలప్ చేశారు, హాకీ మిగతా స్పోర్ట్స్. ఇవాళ మీరు ఎక్కడ చూసినా స్పోర్ట్స్ లో భారతదేశంలో ఎక్కువ మంది ఒరిస్సా నుంచి వస్తున్నారు, మీరు గమనించారో లేదు, ఎక్కువ ఎంతోజియాజం. అలాగా కొన్ని నోవెల్ థింగ్స్ చేశారు. అది ఏ రకంగా ఈ గవర్నమెంట్ చేస్తారు, ఏ రకంగా యూనిక్ థింగ్స్ తీసుకొస్తారు, లేకపోతే ఆ పాత బాట మీద వెళ్తారా, అది మాత్రం మనం చూడాలి. మీరు ఎంత మంచిగా చెప్పినా అన్ని అంగీకరిస్తా, ఒప్పుకుంటా, కానీ మీరు కూడా చెప్పవలసింది, గమనించవలసింది కొత్త ఏమన్నా తీసుకొస్తున్నారా, కొత్త చేంజ్ ఏమన్నా చూపెడుతున్నారా, అది మనం ఎదురు చూడాలి. చేంజ్ లేకపోతే మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉండదు, ఏదో జరుగుతూ ఉంటుంది. మార్పు అనేది తీసుకొస్తే మాత్రం అది విశేషంగా ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది, ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ వస్తుంది. అది చేసే శక్తి ఉన్నదా లేదా, అది మీరే చెప్పాలి. ఎందుకంటే నాకు ఎప్పుడు పుల్లారావు గారు, అంటే నేను ఏంటంటే 25 మంది చంద్రబాబుతో కలిపి 25 మంది క్యాబినెట్ లో ఉన్నారు. క్యాబినెట్ కూర్పులో కూడా చంద్రబాబు నాయుడు తన మార్కు చూపించారు. అంటే చాలా మంది సీనియర్లను కొంత పక్కన పెట్టి యువతకు పెద్దపీట వేశారు. అంటే ముందుకు పరిగెత్తాలి రాష్ట్రం అనే ఉద్దేశంతో ఇచ్చి ఉంటారని అనుకోవచ్చు. అదే సమయంలో అందరికీ, అంటే పెట్టుకున్న 25 మందికి కూడా ఒకరికి చిన్న శాఖ, ఒకరికి పెద్ద శాఖ అని కాకుండా అందరికీ కొన్ని, ఏ శాఖను కూడా మీరు అన్నట్టు ఆ శాఖ చిన్నది పెద్దది అనేది పక్కన పెడితే అందులో వాళ్ళ ఇంపాక్ట్, ఆ తీసుకున్న మంత్రి ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది, అందులో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి అందరికీ అలాట్మెంట్ అనేది చేశారు. కాబట్టి ఎవరేం చేయబోతున్నారు మనం చూడాలి. అయితే ఇంట్రెస్టింగ్గా ఆనం రామనారాయణ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఎండోమెంట్ శాఖ కేటాయించారు. ముఖ్యంగా నిన్ననే తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తిరుమలలో చెప్పారు, కొంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, ఈ తిరుపతి వాతావరణాన్ని చెడగొట్టారు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే అలాంటి ఎండోమెంట్ బాధ్యత అప్పగించడం వెనుక అది కూడా ఏమైనా కారణం అని మనం భావించవచ్చా? తప్పకుండా రామనారాయణ రెడ్డి గారు చాలా సీనియర్ మ్యాన్. అవును, ఆయనకి నెల్లూరు జిల్లా అంటే తిరుపతి అన్ని దగ్గరగా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన కూడా ఏదో మంత్రి ఇవ్వాలి, ఎప్పటి నుంచో మంత్రిగా ఉన్నాడు. నా జ్ఞాపకం మీద రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో నుంచి కూడా వస్తున్నాడు ఆయన. గతంలో చేశారు. అవన్నీ చేశాక ఆయన ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి, పెద్ద మనిషిగా ఇచ్చారు. ఎందుకంటే కీ పోర్ట్ఫోలియోస్ మాత్రం నేను ఈ మాట అంటున్నా, విత్ తెలుగుదేశం ఒరిజినల్ గా ఎవరు ఉన్నారో వాళ్ళతో పెట్టుకున్నారు. కానీ ఎండోమెంట్స్ కూడా చాలా పెద్ద పోర్ట్ఫోలియో కాబట్టి అది ఆయనకి అప్పచెప్పడం జరిగింది.
అది మనం చూడొచ్చు. కేర్ఫుల్ గా ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. మనకి వేరే అభిప్రాయాలు రాజకీయం మీద ఉండినా లేకపోయినా ఎక్స్పీరియన్స్ మాత్రం ఉన్నది. ఆలోచిస్తారు, ఆలోచించి సొల్యూషన్ ఎతుకుతారు. కొన్ని నోవెల్ గా కొన్ని విషయాలు కొన్ని నావెల్టీతో కొన్ని చేస్తారు. మరి ఆ కోణం ఈసారి ఉన్నదా? ఆ ధైర్యంగా కొన్ని అన్యూజువల్ సొల్యూషన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. కళ్యాణ్ గారు మీకు చిన్న విషయం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 20 సంవత్సరాల క్రితం కెమెరా అనేది పోతాది, ఎవరు కెమెరాలు వాడరు అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. యాపిల్ ఫోన్ వచ్చి ఆండ్రాయిడ్ వచ్చాక కెమెరాస్ పోయినాయి. మన ఫోనే మన కెమెరా, మన ఫోనే మన వాచ్. అంత చేంజ్ వచ్చింది కదా. డిస్రప్టివ్ టెక్నాలజీ వచ్చింది. డిస్రప్టివ్ అంటే పాతదంతా ఎరగొట్టేసి కొత్తగా వెళ్తాను. డిస్రప్షన్ అనేది కనుక చేయగలిగితే అడ్మినిస్ట్రేషన్ లో, గవర్నమెంట్ లో మల్టీప్లైర్ ఎఫెక్ట్ వస్తుంది. మల్టీప్లైర్ ఎఫెక్ట్ అంటే ఎక్కువ అనుకున్న దానికి 2+2 కంటే 4 అనుకుంటే 2+2 10 అవుతాయి. ఆ డిస్రప్షన్ ఏమన్నా చేయగలుగుతున్నారా? అది నేను చూస్తున్నా. అయితే మీరు అడగొచ్చున్నాను, పెన్షన్లు 3,000 5,000 ఇచ్చారు, లేకపోతే బియ్యం 3 కిలోలు 20 కిలోలు అయితే చేస్తున్నారు. ఆ బియ్యం తింటారు, బాగానే ఉంది. అది డిస్రప్టివ్ కాదు. డిస్రప్షన్ అంటే టోటల్ గా కొత్త థింకింగ్. ఏమైనా ఆ టెక్నాలజీ తీసుకొస్తారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంట్రడ్యూస్ చేస్తారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సబ్జెక్ట్స్ ని ఎక్కిస్తారా ఆంధ్రప్రదేశ్ లోకి స్కూల్ నుంచి? ఏం చేస్తారు కొత్తగా, అన్యూజువల్ గా? అది నేను ఎదుర్కొంటాను. గతంలో మనం చూసాం పుల్లారావు గారు, ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ అయినా, ఏపీలో నారా లోకేష్ అయినా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కొంత ఐటీ పరంగా 2 రాష్ట్రాల్లో కొంత అడ్వాంటేజెస్ అప్పుడు జరిగాయి. దానికి కంటిన్యూషన్గా అనుకోవచ్చు మనం. నారా లోకేష్కు మళ్ళీ ఐటీఐ ఇచ్చారు ఈసారి ఒకటి. రెండవది సెర్ప్ అంటే మహిళా సంఘాలు. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా సంఘాలకు చాలా పెద్ద ఎత్తున భరోసా ఇచ్చారు. మహిళా సంఘాల చైతన్యం అనేది అప్పుడే మొదలైంది. 100 కోట్లు 1000 కోట్లు జనరేట్ చేశారు, ఉత్పత్తులు చేశారు, వాటికి మార్కెటింగ్ కల్పించారు అప్పట్లోనే. అది చాలా ఒక విప్లవాత్మక అంశం. మీరు చెప్పినట్లు కొత్తగా చేసిన అంశంగా దాన్ని చూడాలి, మహిళా సంఘాలను చేయడం. ఇప్పుడు దానికోసం స్పెషల్గా ఒక మంత్రికి అప్పచెప్పారు. సెర్పు బాధ్యతలు కూడా కొండపల్లి శ్రీనివాస్కు సెపరేట్గా ఇచ్చారు. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా నాకైతే ఇందులో కనిపిస్తుంది. రెండవది, బాల వీరాంజనేయ స్వామికి విలేజ్ వాలంటీర్ ఏదైతే మనకు జగన్ హయాంలో వచ్చాయో వాలంటీర్ వ్యవస్థ, ఆ బాధ్యత అప్పగించారు ఒక మంత్రికి, ఒక శాఖగా దాన్ని అప్పగించారు. ఖచ్చితంగా ఇది కొంచెం నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు ఇది? ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, కొంతవరకు మీరు చెప్పింది ఒప్పుకుంటాను. అదంతా కొత్త వ్యవహారం చేస్తున్నారు, అది మంచిది, కొత్తది చేయటం చాలా మంచిది. కానీ అది సరిపడుతుందా ఆంధ్రప్రదేశ్కి? ఈవేళ వెనక్కి పడిపోయాం. ఎందుకంటే మనకి పెద్ద సిటీస్ లేదు. హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై. ఎక్కడైతే పెద్ద సిటీస్ సముద్రం పక్కన ఉంటాయో జ్ఞాపకం పెట్టుకోండి. లేకపోతే బెంగళూరు లాగా అన్యూజువల్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఆ రాష్ట్రానికి విశేషమైన ఆస్తులు వస్తాయి, కలుస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్కి ఏం లేవు, రూటీన్ గా ఉన్నాయి. మనం కొత్తగా ఏం క్రియేట్ చేస్తాం? మీరు 10 సంవత్సరాలు పనిచేసేటప్పటికి మిగతా రాష్ట్రాలు కూడా 10 సంవత్సరాలు పనిచేసి ముందరికి వెళ్ళిపోతాయి కదా. అది ఎక్కడ? సో దీనికి ఎలాగా లీప్ చేయాలి, ఎలాగా క్యాచప్ చేయాలి, ఆ ఆలోచన నాకు కనపడాలి. మీరు చెప్పిన వాలంటీర్స్కి వేరే మంత్రి పెడతాం, ఓకే. అలా మహిళా సంఘాలకు ఆయన తీసుకొచ్చారు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారు ఆంధ్రాలో? దాదాపు 20 లక్షల మంది 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఉపయోగించుకోగలమా? వాళ్ళ స్కిల్స్ సెన్సెస్ లో వాళ్ళని కూడా చేయొచ్చు కదా. వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్ చూపెట్టొచ్చా? అంత ప్రొడక్టివ్ వెల్త్ కదా. ఈవేళ అందరూ ఏది ఏజ్ 75-80 సంవత్సరాల వరకు ఎక్కువ మంది బ్రతుకుతున్నారు కదా భారతదేశంలో. సో ఇవన్నీ కొత్తగా ఆలోచించాలి మరి. తర్వాత రూరల్ ఏరియాస్ నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఏం చేయాలి? జనం మన ఆంధ్రప్రదేశ్ లో రూరల్ ఏరియాస్ లోనే ఉండి సిటీస్కి వెళ్లకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఏం చేయాలి? అదొకటి ఆలోచించాలి. ఎన్నో ఉన్నాయి చేయాలంటే, లిమిట్లెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఒక మనం రొటీన్ గా అయితే మీరు చేయలేరు, నాకు బాగా తెలుసు. ఈజ్ ఆఫ్ లివింగ్ అన్నారు సెంట్రల్ గవర్నమెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు.
అవి రాష్ట్రాల్లో కూడా చేయాలి, అవును, రాష్ట్రాల్లో చేయాలి. రైట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్, ఏది చేయాలి అవన్నీ కొత్తగా నేను చెప్పేది. మంచి టాలెంట్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇతర దేశాలతో పెద్ద కాంటాక్ట్ ఉన్నది, ఆ నాలెడ్జ్ క్యాపిటల్ ఉన్నది. అవి వాడతారా, ఆ ఊరికనే ఆ ఫారెన్ టూర్స్కి వెళ్ళి వస్తారా, ఇవన్నీ మనం చూడాలి. రైట్, తప్పకుండా స్కోప్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ ఉన్నది. మంత్రులు కూడా మీరు చెప్పినట్టుగా సగం మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు. సో పాత ఐడియాస్ ఉండవు. సో ఇవన్నీ ఏ రకంగా మీరు పూర్వం పనిచేసిన గవర్నమెంట్స్ కి ఈ గవర్నమెంట్ కి తేడా చూపెడతారు, మనం హోప్ చేసి అది వెయిట్ చేయాలి. డిస్రప్షన్ అనేది లేకపోతే, డిస్రప్షన్ అంటే మీరు ఇందాక అన్నారు కదా, మహిళను తీసుకొచ్చి పెట్టారు కదా, అది ఎంతో ఎఫెక్ట్ వచ్చింది కదా అన్నారు. అలాంటి ఐడియాస్ ఏమొస్తాయి, అలాంటివి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ కి ఒక పెద్ద ఎత్తున చేంజ్ కనపడుతుంది 5 సంవత్సరాల్లో. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ చేంజ్ వస్తుంది, ఒక యూనిక్ రాష్ట్రం అవుతుంది. అది చేయగలరా, అది చేస్తారా, అది మనం ఎదురు చూడాలి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. మీరు అన్నట్లు మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గ శాఖల కేటాయింపు అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ అయితే చూపించారు. చూడాలి ఏ రకంగా మీరు అన్నట్టు ఆ శాఖల్లో ఆ మంత్రులు తమ ప్రత్యేకతను చాటుకుంటారు, కొత్త కొత్త పథకాల రూపకల్పన ద్వారా ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఖచ్చితంగా కీలకమైన అమరావతి నిర్మాణం నారాయణ, గతంలో కూడా మంత్రి నారాయణ గారే దీని బాధ్యతలు చూశారు. అమరావతిని పట్టాలెక్కించిన నారాయణ గారే ఇప్పుడు పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఆయన పైన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. ఇక నిమ్మల రామానాయుడికి వాటర్ రిసోర్సెస్, పోలవరం నిర్మాణ బాధ్యత ఒక రకంగా అప్పగించినట్లు, అది కూడా 2 కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది 5 ఏళ్లలో. కాబట్టి వీళ్ళిద్దరూ చాలా కీలక మంత్రులు. పయ్యావుల కేశవ్ మొదటి నుంచి చాలా సీనియర్ నాయకుడు, ఆర్థిక శాఖ ఆయనకిచ్చారు. లోకేష్, మనందరికీ తెలుసు, నారా లోకేష్ చాలా కీలకంగా ఐటీ వ్యవహారాల్లో, ఐటీ సెక్టార్లో 5 ఏళ్లలో తనదైన మార్కు చూపించారు గత చంద్రబాబు ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ ఆయనకే ఐటీ అప్పగించారు, ఐటీ బాధ్యతలు. ఖచ్చితంగా మంత్రుల శాఖల కేటాయింపులో మాత్రం చంద్రబాబు తనదైన మార్కు చూపించారు. అయితే ఆ మంత్రులు తమ శాఖల్లో ఎలాంటి మార్కు చూపిస్తారన్నది మనం వేచి చూడాలి. ఇది ప్రత్యేక విశ్లేషణ పెంటపాటి పుల్లారావు గారితో.